అందరికీ నమస్కారం. రాజవేడు కిచెన్ స్పైసెస్‌కి స్వాగతం. ఈరోజు మనం మన రాజవేడు కిచెన్ స్పైసెస్‌లో ఏ విషయం గురించి చెప్పాలనుకుంటున్నాము తెలుసా? మనం మామూలుగా డిస్కస్ చేసుకుంటూ వస్తున్నది ఏంటంటే, ఈ ముందు వీడియోస్ నుంచి మనం ఏ ఏ స్పైసెస్‌ని వాడతాం, ఆ స్పైసెస్‌ని వాడడం వల్ల మన వంటలకి రుచితో పాటు మనకి ఏ ఆరోగ్య ప్రయోజనాలొస్తాయి. మన పూర్వీకులు ఈ వంటల్ని వాడడం ద్వారా ఈ వంటల్లో ఇవన్నీ వాడడం ద్వారా మన వంటలకు రుచితో పాటు మనకు ఆరోగ్యం ఎలా రావాలని చెప్పేసి ఆలోచించే మనకి ఈ స్పైసెస్‌ని అందించడం జరిగిందండి. సో, మనం ఉపయోగించే స్పైసెస్‌లో ఈరోజు మనం తెలుసుకోబోయే స్పైస్ ఏంటంటే గసగసాలండి. గసగసాలని చాలా వరకు చాలామంది చూసే ఉంటారు. ఇవి చూడ్డానికి చాలా చిన్నవిగా ఆవాల కంటే ఇంకా చిన్నవిగా ఉంటాయి. మన సైడు చాలా వరకు మనం ఉపయోగించే గసాలు వైట్ కలర్‌లో ఉంటాయండి. కానీ వేరే దేశాల వాళ్ళు ఉపయోగించే గసాలు బ్లాక్ కలర్‌లో కూడా ఉంటాయంటండి. ఈ వైట్ కలర్‌లో ఉండే గసాలు తినడం వల్ల మన ఆరోగ్యానికి ఏ విధమైన ప్రయోజనాలున్నాయి? వాటి వల్ల ఎలాంటి మన శారీరక సమస్యలు గానీ, అలాగే ఎలాంటి బాడీకి సంబంధించిన అనారోగ్య సమస్యలను మనం వాటి నుంచి అధిగమించొచ్చు అనే విషయాన్ని గురించి ఈరోజు మనం మన వీడియోలో తెలుసుకుంటామండి. ఇంకా అంతేకాదు వాటిని ఏ మోతాదుల్లో ఉపయోగించాలి, ఎవరెవరు వాడకూడదు, ఎంత మోతాదుల్లో ఉపయోగించాలి, ఈ విషయాల్ని కూడా మన వీడియో ద్వారా మనం తెలుసుకోబోతున్నామండి. ఈరోజు మన వీడియోలో ముందుగా మనం చెప్పుకోబోయే విషయం ఏంటంటే గసగసాలు. మన భారతదేశంలో మరియు యూరప్ దేశంలో ఈ గసగసాల వాడకం ఎక్కువగా ఉందండి. యూరప్ దేశాలు, భారతదేశంలో దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. మన దేశాల్లో వాళ్ళు మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగానే తెల్ల మన దేశంలో ఉన్నవాళ్ళు తెల్ల గసగసాలను ఉపయోగిస్తారు. అలాగే యూరప్ దేశాలు, ఇంకా మిగిలిన దేశాల వాళ్ళు ఎక్కువగా నల్ల గసాలను ఉపయోగిస్తారు. రెండిట్లో రుచిలో ఎటువంటి తేడా ఉండదండి. కాకపోతే రంగులో మాత్రమే తేడా ఉంటుంది. అండ్ ఇంతే కాకుండా దీన్ని మన దేశంలోని రాజస్థాను, ఉత్తరప్రదేశు ఇంకా కొన్ని కొన్ని ప్రాంతాలలో వీటిని ఎక్కువగా పండిస్తారండి. ఈ పంట పెంపకము ఎక్కువగా ఆ ప్రాంతాల్లోనే మన భారతదేశంలో ఉంటుందండి. మన పూర్వీక రాజకుటుంబీకులు, రాజులు, రాజవంశస్థీయులు ఎక్కువగా వీటిని తీసుకునేవారండి. ఎందుకంటే అది మన శరీరానికి చల్లదనాన్ని అందిస్తుందండి. ముఖ్యంగా ఈ గసగసాలని మనం వంటల్లో ఏ విధంగా అంటే కొన్ని కొన్ని రకాల స్వీట్స్ అలాంటివి చేసుకున్నప్పుడు వాటిపైన గార్నిష్‌కి గానీ, అలాగే మనం బిర్యానీలు వంటివి చేసుకున్నప్పుడు వాటి మీద వాటిలో కలుపుకోవడానికి కానీ, కొన్ని రకాల ఫుడ్స్‌ని చేసుకున్నప్పుడు ఆ ఫుడ్స్‌కి ప్రత్యేకమైన చిక్కదనం రావడం కోసం వాటిని యూజ్ చేస్తారండి మామూలుగా. ఈ గసాలను యూజ్ చేసి పాయసాల్లో కూడా యూజ్ చేస్తారు. చాలా మంచి టేస్ట్ రావడానికి ఇది చాలా ఉపయోగపడుతుందండి. ఈ గసాలు చాలా వరకు చాలా ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉందని చెప్పి కూడా మనం చెప్పుకోవచ్చు. ఏంటంటే ఈ గసగసాలని మనం రెగ్యులర్‌గా మన ఫుడ్‌లో మనము యాడ్ చేసుకోవడం వల్ల మనకి ఎటువంటి మానసిక సమస్యలు రాకుండా ఉండడానికి చాలా వరకు ఇది దోహదం చేస్తుంది. మానసిక సమస్యలు ఒక్కటి మాత్రమే కాదండి. ఇప్పటి రోజుల్లో ప్రజలు ఎక్కువగా బాధపడుతుంది ఏంటంటే నిద్రలేమి. నిద్రలేమి సమస్య మన స్క్రీనింగ్ ప్రభావం వల్ల, ఇంకా కొన్ని రకాలైన ప్రభావాల వల్ల ఏమవుతుందంటే నిద్రలేమి సమస్య ఎక్కువవుతుందండి. ఈ నిద్రలేమి సమస్య నుంచి మనల్ని మనం కొద్ది వరకు తగ్గించుకోవడానికి ఎన్నో రకాల స్లీపింగ్ స్ట్రిప్స్ మరియు ఇంకా స్లీపింగ్ టాబ్లెట్స్ ఇలాంటివి కూడా యూజ్ చేస్తామండి. స్ట్రిప్స్ అంటే మనం మన నాలుక మీద పెట్టుకుంటాం స్ట్రిప్స్. ఆ స్ట్రిప్స్‌ని యూజ్ చేసి నిద్రపోవడానికి ట్రై చేస్తున్నాం. ఇలాంటి కెమికలైజ్డ్ పదార్థాల కంటే కూడా మనం ఈ గసగసాలని వాడడం వల్ల కొద్ది వరకు మనం నేచురల్ ఫుడ్‌ని తీసుకోవడం వల్ల ఆ నిద్రలేమిని తగ్గించుకొని మంచి నిద్రను పోవడానికి చాలా రకాలైన అవకాశాలున్నాయండి. సో, మనకి ఇప్పటి నుండి నిద్రలేమి సమస్య ఉన్నవాళ్ళు ఒక 100 గ్రాముల గసాలను ఒక వారంలో 2, 3 సార్లు వాళ్ళ ఆహారంలో చేర్చుకోవడం వల్ల వారానికి 2 లేదా 3 సార్లు ఇది వాళ్ళ ఆహారంలో గానీ, లేదంటే వాళ్ళు రాత్రి నిద్రబోయే ముందు పాలల్లో మరిగించి ఈ గసగసాలని తాగడం వల్ల ఈ నిద్రలేమి సమస్య అనేది తగ్గుతుందండి. అంతే కాదండి, కొన్ని రకాలైన మానసిక సమస్యలు కూడా యాంగ్జైటీ, డిప్రెషన్ ఇటువంటి మానసిక సమస్యలను కూడా తగ్గించే దివ్య ఔషధం అండి మన గసగసాలు. గసగసాలని తీసుకోవడం వల్ల యాంగ్జైటీ తర్వాత ఇటువంటి డిప్రెషన్ వంటి వాటి నుంచి మనం తొందరగా
బయటపడొచ్చు. ఇంకా చిన్న పిల్లల్లో మేధస్సుకు సంబంధించిన సమస్యలు ఏవైతే ఉంటాయంటే మతిమరుపు, ఇలాంటి సమస్యలను కూడా దూరం చేయడానికి మనం ఈ గసగసాలని వాడటం అనేది చాలా మంచిదండి. అంతేకాదండి, ఇంకా ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఇది జీర్ణశక్తిని పెంచుతుంది. జీర్ణం అవ్వడానికి బాగా దోహదం చేస్తుందండి. దీన్ని ఉపయోగించడం వల్ల మనం తొందరగా దీన్ని ఆహారం తర్వాత తీసుకోవడం వల్ల తొందరగా జీర్ణమవుతుందండి. జీర్ణమైన పదార్థాలను తొందరగా జీర్ణం చేయడానికి కూడా ఇది దోహదపడుతుంది. అంతేకాదు, మన శరీరంలో ఉన్న అధిక ఉష్ణోగ్రతను తగ్గించి బాడీని కూల్‌గా ఉంచడానికి ఒక్కొక్కసారి డీహైడ్రేట్ అవుతుంది. డీహైడ్రేట్ అవ్వకుండా కొన్ని రకాలుగా ఇది డీహైడ్రేట్ సమస్యను తగ్గించడానికి ఉపయోగపడుతుంది. అంతేకాదండి, దీంతో లాభాలే కాదు నష్టాలు ఉన్నాయి. దేన్నైనా అధికంగా తీసుకోవడం వల్ల ఖచ్చితంగా మనిషికి నష్టాలైతే వాటిల్లుతాయండి. సో, దీనిని కొద్దిగా తక్కువ మోతాదులో ఒక రోజు తీసుకోవడం మంచిది కాదు. దాన్ని వారంలో 2, 3 సార్లు, ఒక వారంలో 3 రోజులు కానీ, 2 రోజులు కానీ పాలల్లో మరిగించి తీసుకోవడం వల్ల మన ఆరోగ్యం మెరుగుపడుతుంది. అంతేకాదు, గర్భిణీ స్త్రీలు లేదంటే పిల్లలు దీన్ని కొద్దిగా తక్కువ మోతాదులో తక్కువగా తీసుకోవడము, అలాగే చాలా వరకు గర్భిణీ స్త్రీలు దీన్ని చాలా తగ్గించడం చాలా మంచిది అని చెప్తారండి. ఎందుకంటే ఇది విపరీతమైన మత్తు కలిగిన పదార్థం కాబట్టి, దీన్ని కొన్ని దేశాల వాళ్ళు మత్తు పదార్థం కింద ఇది చేస్తుంది. దీనివల్ల హెవీ స్లీప్ వస్తుంది. ఇదవుతుంది అనే ఉద్దేశ్యంతో దీనిని తీసుకోకపోవడం, కొన్ని రకాలుగా చాలా వరకు తక్కువగా తీసుకోవడం, మితంగా తీసుకోవడం మంచిదంటారు. ఇది ఆరోగ్యానికి మంచిదే కానీ, సహజమైన ఆహారమైన ఆరోగ్యానికి మంచిదే కానీ మితంగా తీసుకోవాలండి. అతిగా తీసుకుంటే అది ఆరోగ్య సమస్యల్ని తీసుకొచ్చి పెడుతుందని చెప్పేసి మీకు మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యం ఆరోగ్యమే మహాభాగ్యం అండి. ఒకసారి మనం ఏదైనా ఆహారాన్ని తీసుకునే ముందు అది ఎంత స్వచ్ఛంగా ఉంది, ఎంత ఆరోగ్యవంతమైన ఆహారం అని చెప్పి ఆలోచించి మాత్రమే తీసుకోండి. ఎందుకంటే మంచి జీవనశైలితో బతకాలని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్.